వెల్కమ్ బ్యాక్ టు ద రివ్యూ ఆఫ్ తెలుగు డబ్బుడ్ మూవీ అలపూజా జిమ్ఖానా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దీంట్లో తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగా నచ్చింది. చాలా ఆర్గానిక్ గా ఉంది. ఒక తెలుగు మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే అనిపించింది. అందుకే ఈ మూవీలో మెయిన్ లీడ్ వచ్చేసి మన ప్రేములలో హీరో ఉన్నాడు కదా తనే. అండ్ ఇక మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే మలయాళం ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ అయింది ఈ మూవీ. రీసెంట్ గానే రిలీజ్ అయింది. సో తెలుగులో డబ్బింగ్ చేసి ప్రెజెంట్ రిలీజ్ చేశారు. అండ్ ఇక మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే నాకైతే డీసెంట్ వన్ పాసిబుల్ అనిపించింది. మరీ అంత తోపు తురుమని చెప్పను, అలా అని చెప్పేసి అసలు బాలేదని చెప్పను. ఫస్ట్ ఇనిషియల్ గా మూవీ స్టార్ట్ అవడం మంచిగా ఒక ఫన్ నోట్ తోనే స్టార్ట్ అయింది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా అలా ఫన్నీగా వెళ్ళిపోతూ ఉంటుంది బోర్ కొట్టుకోకుండా. అండ్ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇక నీకు ఒకే చోట ఉంటుంది మూవీ మొత్తం. సో ఆ ప్లేస్ లోనే ఉండడం వల్ల కొంచెం బోర్ కొట్టింది. కానీ అప్పుడప్పుడు హీరో వన్ లైనర్స్ అండ్ అలాగే ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఫన్నీ కన్వర్జేషన్స్ అలా ఇవన్నీ కొంచెం ఫన్నీగా ఉండటం వల్ల మనకి అలా మూవీ పాసిబుల్ అయిపోయింది, అలాగే గడిచిపోయింది. అండ్ లాస్ట్ మనకు ప్రేమలలో వర్కౌట్ అయింది ఏంటంటే వన్ లైనర్స్. సో మన తెలుగులో ఉండే ఫేమస్ డైలాగ్స్, ఫేమస్ ఇన్సిడెంట్స్, ఇన్స్టాలో ఫేమస్ అయిన రీల్స్ ఇవన్నీ తీసుకొచ్చి మూవీలో పెట్టారు. అక్కడక్కడ వన్ లైనర్స్ అనేవి అది ఆ టైంలో బాగానే వర్కౌట్ అయింది. కానీ ఈ మూవీకి వచ్చేసేటప్పటికి విపరీతంగా, ఎందుకంటే మనకు చూసి చూసి అలవాటు అయిపోవడం వల్ల మనకి మళ్ళీ ఈ మూవీలో పెట్టడం వల్ల సేమ్ ఫార్మేట్ తో వచ్చారా అన్నట్టు అనిపించింది. స్టోరీ ఏమి పెద్ద స్టోరీ ఏం కాదు. మన హీరో అండ్ తన ఫ్రెండ్స్ అయితే ఇంటర్ ఫెయిల్ అవుతారు. సో డిగ్రీకి వెళ్ళాలి, బీటెక్ కి వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి స్పోర్ట్స్ కోటాలో సీట్ రావాలి. సో సీట్ కోసం వీళ్ళు జిమ్ లో జాయిన్ అవుతారు. సో జిమ్ లో జాయిన్ అయ్యాక ఏం జరిగింది అండ్ ఫైనల్ గా వీళ్ళు గెలిచారా లేదా అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవచ్చు. అండ్ ఇక మూవీ క్లైమాక్స్ అనేది రొటీన్ గా ఉంటుంది అనుకున్నాను. చాలా మూవీస్ లో చూసిన క్లైమాక్స్ లానే ఉంటుంది అనుకున్నాను, కానీ బట్ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు. అక్కడ సినిమా కొంచెం వర్కౌట్ అయిందని చెప్పాలి. ఆ క్లైమాక్స్ అనేది నేను రివీల్ చేయను. ఆ క్లైమాక్స్ అలా ఉండడం వల్లే కొంచెం బాగా వర్కౌట్ అయింది, ఫన్నీగా వెళ్ళింది. సినిమాలో మెయిన్ గా టెక్నికల్ డిపార్ట్మెంట్ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. అండ్ అలాగే వీటన్నిటితో పాటు మన హీరో వన్ లైనర్స్ ఆ స్లాంగ్ అయితే చాలా బాగుందని చెప్పాలి. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ మన హీరోకి తెలుగు డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ పర్ఫెక్ట్ గా ఆయనదే లాంగ్వేజ్ అన్నట్టు అనిపించింది. ఆయనదే ఆ వాయిస్, ఎందుకంటే ప్రేములలో సేమ్ వాయిస్ అండ్ దీంట్లో కూడా సేమ్ వాయిస్. ఆ మాట చెప్పే రిథమ్, ఆ స్లాంగ్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే ఫ్రెండ్స్ క్యారెక్టరైజేషన్స్ కూడా బాగా డిజైన్ చేశారు. చాలా ఫన్నీగా వెళ్ళింది. మొత్తం అందరు క్యారెక్టర్స్ అందరూ న్యాయం చేశారు. ఎక్కడ వీళ్ళు అనవసరం రా అన్నట్టు లేకుండా అంతా బాగానే తీసుకెళ్లిపోయారు. టెక్నికల్ గా బాగుంది, సినిమాటోగ్రఫీ అన్ని బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక ఫైనల్ గా డీసెంట్ వన్, అలా ఫ్రెండ్స్ తో చిల్ అయిపోయే మూవీ ఇది. సో కామెడీగా చిన్న చిన్న వన్ లైనర్స్ పలుకుతూ బాగుంది. బట్ సేమ్ రిపీటెడ్ గా అనిపించింది నాకైతే. సో మీకేమనిపించింది? మీరు మూవీ చూసింటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.